కల్తీ పాల కేసులో నిందితులపై ఉక్కుపాదం మోపాలన్నారు సీఎం చంద్రబాబు. డయేరియా నియంత్రణకు చర్యలు చేపట్టాలని అన్ని మున్సిపాలిటీలను ఆదేశించారు. పాలకోట విషయం ఏపీని హడలెత్తిస్తోంది. రాజమండ్రిలో కల్తీ పాలతో బాధితులు ఆసుపత్రి పాలయ్యారు. ఇథిలీన్ గ్లైకాల్ అనే ప్రమాదకరమైన కూలెంట్ లీక్ అయి పాల క్యాన్లో కలిసినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. అదే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక నిర్లక్ష్యమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. అటు శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. అంతకంతకు కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర మంత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే శంకర్ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మంగువారి తోటకు చెందిన సురేష్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ చెక్ అందజేశారు. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రిలో కల్తీపాల ఘటనలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కల్తీపాలు, కలుషిత నీరు ప్రాణాలు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా అధికారులతో ఫోన్ లో మాట్లాడి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని తెలుసుకున్నారు. రోడ్ రిపేర్ పనుల కారణంగా పైప్ లైన్ దెబ్బతిని నీరు కలుషితమైందని అధికారులు సీఎం కు వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కల్తీపాల కేసులో నిందితులపై ఉక్కుపాదం మోపాలన్నారు. డయేరియా నివారణకు చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని, ముఖ్యంగా మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా